హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించుకుందాం. ఈ ఆలయం సికింద్రాబాద్లో తిరుమలగిరిలో నాగదేవత ఆలయానికి సమీపాన ఉంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఈ తిరుమలగిరిలో గుహలో కొలువై ఉన్నారు. అయితే ఈ ఆలయంలో మరో విశిష్టత ఏంటంటే ఇక్కడ పరమేశ్వరుడు కూడా స్వయంభూగా వెలిసారని ఇక్కడ భక్తుల విశ్వాసం. హరిహరుల క్షేత్రంగా ఈ తిరుమలగిరి శివకేశవుల నిలయంగా అలరారుతోంది. మనం మొదటగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదాలని దర్శనం చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవటానికి మెట్ల మార్గం ద్వారా స్వామివారిని చేరుకోవచ్చు. ఈ దివ్య క్షేత్రంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు 5000 సంవత్సరాల క్రితం వెలిసారని ఈ తిరుమలగిరి ఆలయ స్థల పురాణం చెప్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఎత్తైన కొండ మీద ఆహ్లాదకరమైన వాతావరణంలో మనకి దర్శనమిస్తున్నారు. మనం ఆలయం దగ్గరికి వచ్చేసాం. స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, స్వయంభూ శివుడిని లోపలికి వెళ్ళి దర్శించుకుందాం. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు భక్త జనాన్ని కాపాడటానికి ఎన్నో ప్రదేశాల్లో స్వయంభువుగా వెలిసారు. అలాగే ఈ తిరుమలగిరిలో కూడా స్వామివారు స్వయంభూగా నెలకొని ఉన్నారు. తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పుష్కరిణిలో నీళ్లు ఎప్పుడు తరగవు. అలాగే ఈ పుష్కరిణిలో నాగదేవత సంచరిస్తుందని భక్తుల విశ్వాసం. శివకేశవులిద్దరూ ఈ తిరుమలగిరిలో స్వయంభూగా కొలువై ఉన్నారు. స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామివారు గుహలో కలియుగ ప్రత్యక్ష దైవంగా దర్శనమిస్తున్నారు. స్వామివారు ఈ గుహలో సుమారు 5000 సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసారని ఇక్కడ భక్తుల విశ్వాసం. అలాగే స్వయంభూ శివలింగాన్ని మనం ఇక్కడ దర్శించవచ్చు. ఈ తిరుమలగిరి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఇక్కడ స్వయంభూ వెంకటేశ్వర స్వామివారు 1000 సంవత్సరాల క్రితం స్వయంగా ఈ గిరిపై వెలిసారని, ఇక్కడ శిల తొలగించి చూడగా శ్రీనివాసుడు స్వయంభూగా కొలువు తీరారని ఈ ప్రాంతవాసులు మొదట్లో గుర్తించారు. స్వామివారి ఎదురుగా శివుడు కూడా స్వయంగా వెలిసారని భక్తుల నమ్మకం. ఈ శివలింగానికి మనమే అభిషేకం చేసుకునే అవకాశం ఈ తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మనకు లభిస్తుంది. హరిహర నివాసంగా ఈ తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి క్షేత్రం దర్శనమిస్తుంది. శ్రీహరి తన మూర్తి మత్వాన్ని ప్రకటించడానికి ఇహంలో అవతారమూర్తిగా భక్తుల పాపాలను హరించే శ్రీ వెంకటేశ్వర స్వామిగా ఈ తిరుమలగిరిపైన కొలువయ్యాడు. కలియుగ దైవంగా శ్రీనివాసుడు భక్త వత్సలుడై భక్తాభీష్ట ప్రదాయకుడిగా అలరారుతున్నాడు. ఆ సర్వాంతర్యామి భక్తుల కష్టాలను తొలగించడానికై ఆ గోవిందుడు ఈ తిరుమలగిరిపై సుందరమూర్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామిగా మనకి దర్శనమిస్తున్నారు. గోవిందుడు కొలువైన ఆలయంలో ఒకవైపు ఆధ్యాత్మిక సంపద, మరోవైపు ఆలయ నిర్మాణపు శోభ భక్తులను ఆకట్టుకుంటుంది. స్వయంభూ తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తుల సందడితో తొణికిసలాడుతుంది. ప్రశాంత ఆధ్యాత్మిక వాతావరణంలో వెంకట అని పలికినంత మాత్రాన భక్తుల సకల పాపాలను హరిస్తాడు శ్రీ వెంకటేశ్వరుడు. ఈ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించి తరిద్దాం. తిరుమలగిరి కొండ దిగువన ఆంజనేయ స్వామివారి ఆలయాన్ని మనం దర్శించవచ్చు. అలాగే తిరుమలగిరి ఆలయ సమీపంలోనే శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయాన్ని మనం చూడవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, తిరుమలగిరి స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని. మనం మరో ఆలయ దర్శనంతో మళ్ళీ కలుద్దాం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.